నమస్తే జనతా న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అవిశ్వాసం పెట్టిన సీమాంధ్ర ఎంపీలపై వేటు ఖాయం. అవిశ్వాస తీర్మానానికి వీగిపోతాయని చాకో వెల్లడి. నేడు టీఆర్ఎస్ టీజేఏసీల కీలక భేటీలు. ఈ బిల్లు సభకు వస్తే ఏం చేయాలి, రాకపోతే ఏం చేయాలని చర్చ. తేజ్పాల్ కు 12 రోజుల కస్టడీ. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారిస్తున్న మహిళా న్యాయమూర్తి. పేదల గుడిసెలపై కన్ను ఎర్ర చేసిన అధికారులు. అధికారుల తీరుకు నిరసనగా ఆందోళనలు చేస్తున్న స్థానికులు. కోస్తాంధ్రలో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం. పశ్చిమ మధ్య కొనసాగుతున్న బంగాళాఖాతం. ఇక వివరాల్లోకి వెళ్తే సొంత పార్టీపైనే అవిశ్వాస తీర్మానం పెట్టిన సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ ఎంపీలపై వేటు వేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు లగడపాటి, ఉండవల్లి, సబ్బోహరి, హర్షకుమార్, రాయపాటి, సాయి ప్రతాప్లపై వేటు వేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పీసీ చాకో తెలిపారు. ప్రస్తుతం ఏ పార్టీ కూడా ఎన్నికలను కోరుకోవడం లేదని, అవిశ్వాస తీర్మానాలు వీగిపోతాయని ఆయన చెప్పారు. తీర్మానానికి ఎవరు మద్దతు లభించదన్నారు. నేడో రేపో రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు అసెంబ్లీకి రానున్న నేపథ్యంలో టీఆర్ఎస్ టీజేఏసీలు అప్రమత్తమయ్యాయి. దీనికి తోడు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. సభలో ఎలాంటి వ్యూహాలు అమలుపరచాలనే విషయంపై దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో ఇటు టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం, అటు టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం నేడు జరగనున్నాయి. టీ బిల్లు శాసనసభకు వస్తే ఏం చేయాలి, రాకపోతే ఏం చేయాలనే కోణంలో టీఆర్ఎస్ చర్చించి వ్యూహాలను ఖరారు చేయనుంది. అలాగే తెలంగాణ ఏర్పాటు విషయంలో కలిసి వచ్చే ఇతర పార్టీలతో ఏ విధంగా సమన్వయం కుదుర్చుకోవాలనే విషయంపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. ఇప్పుడు రాజ్యసభ నుంచి ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. స్వలింగ సంపర్కం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్వలింగ సంపర్కంపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 2009లో స్వలింగ సంపర్కం చట్ట సమ్మతమేనని ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. స్వలింగ సంపర్కం అంశాన్ని కోర్టులు నిర్ణయించవు, పార్లమెంటే నిర్ణయించాలని కోర్టు పేర్కొంది. స్వలింగ సంపర్కానికి పాల్పడితే జీవిత ఖైదు విధించవచ్చన్న సెక్షన్ 377లో లోపాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు లోక్సభ నుంచి ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. Honorable members, I have received 3 notices of motion of no confidence in the Council of Ministers from Shri Madhugula Venugopal Reddy and others, Shri R. Sambasiva Rao and others, and Shri M. Rajmohan Reddy and other members, which I am duty bound to bring before the House. Now, please bring the House to order so that I am in a position to bring the notice of no confidence motion before the House. Please go back. Please kindly go back. Kindly go back. Please go back. Please go back. Go back. Please erase notes. Confidence, no. Motion of no confidence. जाइए वापस जाइए.
మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం రావాలని, ఆడపిల్లంటే ఆట వస్తువు కాదు ఆదిలక్ష్మి అని పలువురు రాజకీయ నాయకులు పేర్కొన్నారు. సమాజంలో మహిళలకు సమన్యాయం ఇవ్వాలని, మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారిని కాల్చి చంపాలని వారు తెలిపారు. మహిళా రాజ్యాధికారంలోకి వస్తే అవినీతి అంతమవుతుందని వారు స్పష్టం చేశారు. మహిళా మానవ హక్కుల సందర్భంగా కాగడాల ర్యాలీ నిర్వహించారు. పేదల గూడుపై ప్రభుత్వ అధికారుల కన్ను పడింది. ఫలితంగా అర్ధరాత్రి సమయంలో సుమారు 2000 మంది పోలీసులను రంగంలోకి దింపి గుడిసెలను తొలగించింది. దీంతో నిరాశ్రయులైన పేదలు ఆందోళన బాటపట్టారు. కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం పోరాట్ నగర్ లో పేదల గుడిసెలపై రెవెన్యూ పోలీసు అధికారులు దాడి చేశారు. గుడిసెలపై బుధవారం తెల్లవారుజామున దాడి చేసి వాటిని తొలగించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో అధికారులను అడ్డుకోవడానికి స్థానికులు ప్రయత్నించారు. తమ గుడిసెలను తొలగించవద్దంటూ వేడుకున్నారు. అయినా అధికారులు ఏమాత్రం కనికరించకుండా గుడిసెలు తొలగించారు. అధికారుల తీరుకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన చేపట్టారు. గుడిసెలు తొలగిస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇళ్లలోని సామాన్లు సైతం తీసుకునే అవకాశం ఇవ్వలేదని, అధికారులు తమపై బెదిరింపులకు పాల్పడ్డారని ఈ సందర్భంగా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్రలో ఎన్నో బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందాయని, తెలంగాణ బిల్లు కూడా ఆమోదం పొందుతుందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనకు సంబంధించి శాసనసభలో చర్చ మాత్రమే ఉంటుందని, తీర్మానం ఉండదని చెప్పారు. ఎవరికీ ఏది సాధ్యం కాదని, అలాగే 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సాధారణ విషయాలే అని చెప్పారు. మన దేశంలో మొదట్లో 14 రాష్ట్రాలుండేవని, తర్వాత మరో 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయని తెలిపారు. తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పడి తీరుతుందని అన్నారు. ఇదే అంశంపై 14 పేజీలతో కూడిన లేఖను కేంద్రానికి రాయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రధానమంత్రి గారి లేఖ రాస్తా ఉన్నాను. దీంట్లో అన్ని వివరాలు కూడా తెలంగాణకు వ్యతిరేకమైనటువంటివి, తెలంగాణ ప్రజలకు అంగీకారం కానటువంటివి అన్ని కూడా దీనిలో పొందుపరిచాం. సమగ్రంగా చర్చించి న్యాయ నిపుణులతో, సీనియర్ ఐఏఎస్ అధికారులతో, పార్టీ పొలిట్ బ్యూరోలో సవివరంగా చర్చించిన తర్వాతనే దీని మీద ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. లా అండ్ ఆర్డర్ గవర్నర్ చేతిలో పెట్టడం కావచ్చు, విద్యుత్ పంపిణీ విషయంలో కావచ్చు, ఉద్యోగులు మరియు పెన్షన్దారుల యొక్క పంపిణీ విషయంలో కావచ్చు, హైకోర్టు 2 రాష్ట్రాల 2 హైకోర్టులు ఏర్పాటు చేసే విషయంలో కావచ్చు, రాజ్యసభ సభ్యులను తెలంగాణ రాష్ట్రానికి అలాట్ చేసే విషయం కావచ్చు, ఇట్లాంటి అన్ని విషయాలు కూడా దీంట్లో చర్చించి ఏమేమి చేస్తే కరెక్ట్గా ఉంటుంది, కొన్ని రాజ్యాంగ విరుద్ధంగా కూడా వాళ్ళు ప్రతిపాదించడం జరిగింది. ఏది అన్కాన్స్టిట్యూషన్లో కూడా చూసి ఆ విధంగా చెప్పడం కూడా జరిగింది. తర్వాత ఇరిగేషన్కి సంబంధించిన విషయాలు కూడా దీనిలో పొందుపరచడం జరిగింది. కేంద్రం ప్రతిపాదించిన బిల్లులో ఉన్నటువంటి ఆ బోర్డ్స్ కానీ మరొకటి కానీ ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటే సబబుగా ఉంటుందనే విషయాన్ని కూడా చెప్పాం. అయితే మీకు 1-2 నిమిషాలలో బహుశా రెడీ అయిపోయిన కాపీస్, మీకు అన్ని కాపీస్ కూడా ఇప్పుడు మీకు మీ అందరికీ కూడా కాపీస్ ఇవ్వబడతాయి. దాన్ని వివరాలని మీ దాంట్లో ఉండి దాని మీద చూసుకోవచ్చు. ఇవే అంశాలు దీనిలో ప్రధానంగా ఉన్నాయి. ఎందుకంటే చిన్న చిన్న పార్టీల పుట్టుక వల్ల దేశం చిన్నాభిన్నమవుతుందని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. సిడబ్ల్యూసీ తీర్మానానికి వ్యతిరేకంగా బొత్స కూడా నినాదాన్ని వినిపించారని గుర్తు చేశారు. బొత్సను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సోనియా గాంధీ విశ్రాంతి తీసుకుని యువకులకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కేబినెట్ తీర్మానానికి వ్యతిరేకంగా ఆయన సమైక్య ఆంధ్రానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ నేను ఏం మాట్లాడానో నేను అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో
కాంగ్రెస్ పార్టీకి క్షీణదశ వచ్చింది. ఆంధ్రదేశంలో ఒక్కడు కూడా గెలిచేటువంటి పరిస్థితులు లేదు. ఈ రాష్ట్రంలో బొత్సాన్ని మొట్టమొదట సస్పెండ్ చేయాలి. తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు, ఆంధ్రలో ఉన్నటువంటి నాయకులు సస్పెండ్ చేయాలి. అన్నిటికంటే మొట్టమొదటిగా కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీలను, మంత్రులను ముందు సస్పెండ్ చేసిన తర్వాత నన్ను సస్పెండ్ చేస్తే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నాకు నేను ఒక హితవు చెప్పా. ఏం హితవు చెప్పా? నీ ఆరోగ్యం బాగలేదమ్మా, ఇవాళ రాజకీయాలు చాలా పొల్యూటెడ్గా ఉన్నాయి, లాభం లేని పరిస్థితిలో ఉంది, ఈ రాజకీయాల్లో నీవు ఇవ్వలేకపోతున్నావు, నువ్వు విశ్రాంతి తీసుకో, యంగ్స్టర్స్ కు అప్పచెప్పు అనేటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంట్లో ఎక్కడైనా ఒక బూత్ పదం ఉందా అని నేను అంటున్నా, ఆమెనేమైనా కించపరిచినటువంటి మాట ఉందా అని నేను అంటున్నా. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా లేకపోయినా ఆమె ఒక నాయకురాలు. ఇప్పుడు బులెటిన్ లో చిన్న బ్రేక్ తీసుకుంటాం.